హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇడియప్పం చేశానండి. రోజు ఇడ్లీ దోశ ఇదే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇడియప్పం కూడా ట్రై చేయండి. ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఏం లేదండి, చక్కగా బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, ఉప్పు, అలాగే నీళ్ళతో చక్కగా కలుపుకోండి. పిండిని చక్కగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవడమే అండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని తీసుకొని షేగుపీఠంలో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని అలాగే ఇడ్లీ చేసేది ఉంటుంది కదండి, దానికి ఆయిల్తో గ్రీస్ చేసేయండి. గ్రీస్ చేసి దాంట్లో ఇలా చక్కగా మనం ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకున్న దాన్ని వేడి వాటర్లో ఇలా పెట్టి స్టీమ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే ఇడియప్పం రెడీ. దీన్ని మీరు చట్నీతో కానీ లేదంటే ఏదైనా మసాలా కర్రీతో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటూనే తినాలనిపిస్తుంది కదా అండి. ఇంకా లేట్ ఎందుకు,